హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాగి ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మీకు. దానికోసం అయితే మెజర్మెంట్ చెప్తున్నానండి. 1 కప్ ఆఫ్ మినపప్పుకి 1 కప్ ఆఫ్ రాగులు తీసుకోవాలండి. 2 కప్స్ ఆఫ్ ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. వీటిని తీసుకొని నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. మధ్యాహ్నం నానబెట్టుకుంటే నైట్ టైంలో మిక్సీ పట్టుకోవచ్చండి. కనీసం 4 to 5 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. ఇంకా మిక్సీ పట్టుకోవాలి. ఈ బ్యాటర్ని మనం ఎంత బాగా మిక్సీ పట్టుకుంటే, ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఇడ్లీలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయండి. ఇంకా ఒక బౌల్లో తీసుకోవాలి. దాన్ని తీసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వని 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత రవ్వలో వాటర్ లేకుండా బాగా పిండేసి దీంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మంచిగా రెండింటిని కలుపుకోవాలి. చేత్తో 2 మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. అంతేనండి. దీని మీద మూత పెట్టుకొని నైట్ అంతా వదిలేయాలి. ఇది నెక్స్ట్ డేకి ఫర్మెంటేషన్ అవుతుంది. మూత తీసి చూస్తే ఇలా ఫర్మెంటేషన్ అవుతుంది. ఈ గిన్నె చుట్టూ కొంచెం బ్రౌన్ కలర్ ఉంది కదండి, మనం రాగులు వేసుకున్నాం కాబట్టి అలా కనిపిస్తుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. అది కలుపుతుంటే కలర్ చేంజ్ అయిపోతుందండి ఆటోమేటిక్గా. మనకి బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంటే కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవచ్చండి. మంచిగా కలుపుకోవాలి. దీంట్లోకి సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత ఇడ్లీ కుక్కర్ తీసుకుంటున్నానండి. ఇడ్లీ కుక్కర్ తీసుకొని ప్లేట్స్ తీసుకోవాలి. ప్లేట్స్లో అన్ని బ్యాటర్తో ఫిల్ చేసుకోవాలండి. ఇంకా ఒక్కొక్క దాంట్లో బ్యాటర్ వేసుకొని ఫిల్ చేసుకోవాలి. కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే స్టీమ్ చేసుకుంటున్నాం కాబట్టి. దీంట్లో పెట్టేయాలండి ఫిల్ చేసుకున్న ప్లేట్స్ అన్నీ. పెట్టేసుకొని మూత పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలండి. ఇంకా 10 మినిట్స్లో అయిపోతుందండి. ఇడ్లీలు అయిపోయాయండి. అంతేనండి, చాలా సింపుల్ రాగి ఇడ్లీలు చేసుకోవడము. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్. కొంతమందికి చాలా డౌట్ ఉంటుందండి, ఎంతసేపు పెట్టుకోవాలి ఏంటి అనేది. ఇడ్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ ఇడ్లీ అనేది రెడీ అవుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.